హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురముల తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 143తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ కథ మరింత మందిలోకి తీసుకువెళ్తుంది. ఇక కథలోకి వెళ్దాం. అవని నోటి నుంచి నిజం బయటికి రాగానే, అమ్మా, దీని నోట్లో నుంచి విషయం బయటికి రావడానికి ఎంత డ్రామా ప్లే చేయాల్సి వచ్చింది అని మనసులో నవ్వుకుంటూ, నువ్వు బతికించావా అని నవ్వుతాడు అభి. అవును, ఎందుకు నవ్వుతున్నావు అని అభి దగ్గరగా వచ్చి, ఆ రోజు నీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయిని నేను. నిన్ను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక నీకు నా సర్వస్వం అర్పించింది నేను. నిన్ను ప్రాణాలతో కాపాడుకుంది నేను అని అభి కళ్ళల్లోకి చూస్తూ చెబుతుంది. అభి కావాలనే కొత్త కథ అల్లుతున్నావా అని అడుగుతాడు. కథలు అల్లాల్సిన అవసరం నాకేమీ లేదు, నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని తన మెడలో చైన్ తీసి బయటికి వేస్తుంది అవని. ఇలాంటి చైన్లు ఎక్కడైనా దొరుకుతాయని నువ్వే కదా అన్నావు అవని. ఇప్పుడు ఆ చైన్ చూసి నువ్వు చెప్పింది నేను నమ్మేయాలా? ఏమో, నువ్వు కూడా అలాంటి చైన్ కొని నేను చెప్పిన కథ నాకు చెప్తున్నావేమో. దానితో అవనికి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయి తన పైట కొంగు తీసి పడేసి తన గుండె మీద అభి చేసిన గాయం చూపించి, చైన్లు ఎక్కడైనా దొరుకుతాయేమో, కానీ నువ్వు చేసిన ఈ గాయం ఒక్క నా ఒంటి మీద మాత్రమే ఉంటుంది. ఇది చూసైనా నమ్ముతావా? ఆ రోజు నీతో ఉన్నది నేనే అని అంటుంది అవని. అవనిని గట్టిగా హత్తుకోవాలని అనిపిస్తున్నా, ముందంటే ఎందుకు చెప్పలేదో తెలుసు కానీ పెళ్లి కుదిరాక కూడా ఎందుకు చెప్పలేదో తెలుసుకోవాలని అనిపించి, మరిన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు అభి. ఫస్ట్లో మీకు నిజం తెలిస్తే నా మీద జాలితో మీరు నన్ను పెళ్లి చేసుకుంటారేమో అని భయంతో చెప్పలేదు. పైగా నా ఫ్యామిలీ సమస్యలు మీకు తెలుసు. అందుకోసమే మీకు దూరంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. చెప్పాలి అనిపించలేదు. మరెవరినో నేను నువ్వే అనుకొని తన కోసం తప్పిస్తున్నప్పుడు అప్పుడు కూడా నీకు చెప్పాలనిపించలేదా? నా మనసుతో ఆడుకున్నావా నువ్వు కూడా అని అభి అనగానే వెంటనే అభిని హత్తుకొని, లేదు బావా, చాలాసార్లు చెప్పాలనిపించింది, కానీ మీరు నన్ను నమ్మాలిగా. మీరు చెప్పారు మొత్తం. అప్పుడు నేను చెప్తే నేను చెప్పిందే మీకు చెప్తున్నానేమో అనుకొని నన్ను నమ్మరేమో అనుకున్నాను. మన పెళ్లి కుదిరాక చాలాసార్లు మీకు చెప్పాలి అనిపించింది, చెప్పాకే పెళ్లి చేసుకోవాలి అనిపించింది, కానీ భయం నన్ను ఆపేసింది. ఇన్నాళ్ళు నాకు చెప్పకుండా నాతో ఆడుకున్నావు కదా అని మీరెక్కడ కోపంగా నన్ను దూరం పెడతారని చాలా భయం వేసింది బావా. ఆ భయంతోనే చెప్పలేదు తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు, మీ మనసుతో ఆడుకోవాలని కాదు. ఇక్కడికి వచ్చాక కూడా మీకు విషయం చెప్పి అప్పుడే మీకు దగ్గరవ్వాలి అనుకున్నాను. ఇవాళ ఎలాగైనా ధైర్యం చేసి చెప్పేద్దాం అనుకున్నాను. ఈలోపు మీరే ఏదేదో మాట్లాడేసరికి కోపం వచ్చింది. ప్లీజ్ బావా, కోపం వద్దు. నేనే బావా ఆ అమ్మాయిని. ఆ రోజు నిన్నిక్కడ ఆ పరిస్థితుల్లో చూడగానే ఎందుకో తెలీదు, నా మనసు అస్సలు ఆగలేదు. మిమ్మల్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. నీ వైపే అడుగులు పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. నిన్ను బతికించుకోవాలని చాలా బలంగా అనిపించింది నాకు. కానీ నేను దగ్గరకు వస్తుంటే మీరు అస్సలు ఒప్పుకోలేదు. అందుకే ఆ క్షణం మీ భార్యగా మారి మీకు దగ్గరయ్యాను. ఎంతసేపు నువ్వు నన్ను దగ్గరికి రానివ్వలేదో తెలుసా? కానీ చివరికి నీ ఒంట్లో ఉన్న మందు వల్ల నువ్వు నాకు దగ్గరయ్యావు. కానీ ఆ రోజు నువ్వెన్నిసార్లు నాకు సారీ చెప్పావు, ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావో తెలుసా అని కళ్ళనీళ్లతో నవ్వుతూ అభి కళ్ళల్లోకి చూసి చెబుతుంది. నీ మనసుకు కూడా నేను నచ్చాను బావా. మనిద్దరికీ ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేశాడు. అందుకే అంత మత్తులో నువ్వు ఉన్నా కూడా నన్ను వదిలి వెళ్ళొద్దు, నువ్వు నాకు బాగా నచ్చావు అని అన్నావని అంటుంది అవని. అంత చెప్పాక కూడా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనిపించింది అవని అని అడుగుతాడు అభి. చాలా కష్టంగా వెళ్ళాను బావా, అస్సలు వెళ్ళాలి అనిపించలేదు. కానీ నా వెనుకున్న బాధ్యతలు ఒకటైతే నన్ను కూడా మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నేను వాడుకున్నాను అనుకుంటారేమో, ఎక్కడ నన్ను తప్పు పడతారనే భయం కూడా కలిగింది. అందుకే ఆ రోజు లెటర్లు అన్నీ వివరంగా రాసి వెళ్ళిపోయాను. మీ చైన్ తీసుకువెళ్తూ గాజు ఇచ్చి వెళ్ళాను. మీరేమో ఆ గాజు పోగొట్టుకున్నారు. నిజం బావా నేను చెప్తుంది, ఆ రోజు మీతో ఉన్నది నేనే అంటూ ఇంకా ఎక్కడ అభి నమ్మలేదో అని
ప్రామిస్ అని అంటుంది అవని. అవనిని కొద్దిగా వెనక్కి జరుపుతుంటే, ఇప్పటి వరకు చెప్పలేదని నా మీద కోపంగా ఉందా బావా అని దీనంగా అడుగుతుంది. అవి ఏం మాట్లాడకుండా తన జేబులో నుంచి 2 గాజులు తీసి అవని చేతులకి తొడుగుతుంటే, గాజు పోయిందన్నావు కదా బావా, ఈ రెండో గాజు నీ దగ్గరికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నువ్వే నేను వెతుకుతున్న అమ్మాయని, నా ప్రాణాల్ని కాపాడిన నా ప్రాణం నువ్వే అని నాకు నవీన్ వల్ల మొదటిసారి నువ్వు మన ఇంటికి వచ్చిన రోజే ఈ గాజు వల్లే తెలిసింది అని అభి అనగానే, ఇప్పటి వరకు కొట్టిన షాకులన్నిటికంటే పెద్ద షాకే తగిలింది పాపం బిడ్డకి. షాక్తో బిగుసుకుపోయిన అవనిని చూసి, తన ఎద మీద చీర కూడా లేకపోవడం చూసి చిన్నగా నవ్వుకుంటూ గాజులు వేసేసి అవని ఎదపైన తను చేసిన గాయం మీద తన పెదాలు నిలుపుతాడు అభి. అభి పెదాల స్పర్శ తగలగానే షాక్లో నుంచి బయటికి వచ్చి వెనక్కి జరిగి చీర బయట వేసుకోవాలని చూస్తుండగా వెంటనే అవని చేపట్టుకుని దగ్గరికి లాక్కొని చీర మొత్తం తీసి పక్కకు విసిరి నడుం చుట్టూ చేయి వేసి తనలో అదుముకొని, ఇన్నాళ్ళు దూరంగా ఉన్నది చాలేదా, మళ్ళీ దూరం జరుగుతున్నావు అని చిరుకోపంగా అడుగుతాడు. అభి తన చీర లాగేశాడు అన్నది మరిచి అభి అడిగిన విధానంలో కోపం చూసి, మీకు మీకు నిజంగానే అప్పుడే నేనే అని తెలిసిందా అని అడుగుతుంది అవని. చెప్తుంది అదే కదా, నేను అబద్ధం చెప్పను, నీకు తెలుసు కదా అని అంటాడు అభి. ఎలా, చేయిని చూశారా అని అడుగుతుంది. చెవుడు కూడా వచ్చిందా, ఇప్పుడే కదా చెప్పాను అని అవని చేతులు చూపించి, నా దగ్గరున్న గాజుకి నీ దగ్గరున్న గాజు మ్యాచ్ అయింది అని అంటాడు అభి. నేను గాజు వేసుకోలేదుగా, ఎలా తెలుసుకున్నారు? నీ బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నావుగా, ఆ రోజు నీ బ్యాగ్ కింద పడింది, అందులో నుంచి ఆ గాజు బయటపడింది, అలా దొరికిపోయావు నువ్వు. మరి ఆ ఫేక్ పాప ఎవరు? ఎందుకు మరి నా దగ్గర అలా చెప్పారు? మరేం చేయను, నాకంటే నువ్వెవరో తెలియదు కానీ నీకు నేను ఎవరో తెలుసు. నేను ఎదురు పడినా కూడా నాకు చెప్పకుండా నా నుంచి హైడ్ అవ్వాలని చూసావు కదా. డైరెక్ట్గా అడిగితే నిజం తెలిసిందని, ఎక్కడ నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతావని భయం వేసింది. అప్పటికే నీకోసం పిచ్చివాడిలా వెతుకుతున్నాను. ఇంక నువ్వు దొరుకుతావో దొరకవో అని ఆశలు అడుగంటుతున్నప్పుడు నువ్వే అని తెలిసింది. అప్పుడు ఊపిరాడింది నాకు తెలుసా? ఎందుకు నాకు చెప్పకుండా ఉన్నావు? ఎదురుగా నేనున్నా కూడా అలా ఎలా ఉండగలుగుతున్నావు తెలియనట్టుగా అని చాలా కోపం వచ్చింది. నీ చేత నిజం చెప్పించాలని బావీతో కలిసి అలా ఫేక్ పాపగా నీ ముందు సృష్టించాను. అప్పుడు కూడా నీ నోటి నుంచి నిజం రాలేదు. ఎక్కడ నువ్వు దూరంగా వెళ్ళిపోతావు అన్న టెన్షన్ ఎక్కువైపోయేది. అందుకే నేను గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి జరిగినవన్నీ నేను ఆడిన గేమ్లో భాగమే. అవన్నీ గేమ్స్ కాదు, నన్ను టెన్షన్ పెట్టే పనులు అని కోపంగా అభిని వదిలించుకోవాలని చూస్తే, దూరం జరగాలని చూసావంటే కొడేస్తానవని. ఏదైనా దగ్గరుండి మాట్లాడు. నా నుంచి తప్పించుకోవాలని ఫస్ట్ నుంచి పరిగెడుతూనే ఉన్నావు. కానీ ఏం జరిగింది? తిరిగి తిరిగి వచ్చి ఇలా నా కౌగిలిలో బందీ అయ్యావు. ఇంకిప్పుడు కూడా దూరం జరగాలని చూస్తే అసలే నాకు నీ మీద కోపంగా ఉంది, కొట్టేస్తాను కూడా అని అంటాడు చిరుకోపంగా. అది అని అప్పుడు చీర కూడా ఒంటి మీద లేదని, చీర బావా అని సిగ్గుగా తల వంచేస్తుంది అవని. మొత్తం నాకెప్పుడు అర్పించేశావు కదా, ఇంకా ఎందుకు సిగ్గు అని అభి హల్లరిగా అంటాడు. అన్నీ తెలిసి కూడా ఎంత నాటకాలు ఆడారు, నన్ను ఎంత టెన్షన్ పెట్టారు, ఇప్పుడు కూడా టెన్షన్ పెట్టారుగా. నిజంగా మీరు ఆ ఫేక్ పేపర్ని నమ్ముతున్నారేమో అని ఎంత భయం వేసిందో తెలుసా అని అంటూ అభి గుండెల మీద వాలుతుంది. ఆఫీస్లో ఫస్ట్ అడుగు పెట్టిన క్షణమే నా గుండె, నా ప్రాణం నా దగ్గరలోనే ఉందని సంకేతం ఇచ్చింది. కానీ నాకే ఈ ప్రేమ భాషలు తెలియవు కదా, అందుకే తెలుసుకోలేకపోయాను. నీ మీద ఆ రోజు అరవడానికి కారణం కూడా అదే. ఎందుకు నీకు అట్రాక్ట్ అవుతున్నాను తెలియలేదు. నా మనసు నీ వైపు మళ్ళేది, నా కళ్ళు నిన్ను చూడాలి అని తపించేవి. భయమేసింది. నా ప్రాణం కాపాడిన ప్రాణానికి ఎక్కడ అన్యాయం చేస్తానని నిన్ను దూరం పెట్టడం కోసం అరిచాను. చాలా పోరాటం చేశాను.
మనస్సు మైండ్తో అని చెబుతాడు అభి. సారీ బావా, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా అని అభి మొహంలోకి చూస్తూ అడుగుతుంది. ఒక్క సారీ చెప్తే వదిలేస్తాననుకుంటున్నావా? ఈ రోజు నుంచి నీకు రోజుకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. పిచ్చాలోచనలతో నన్ను బాధపెట్టి నువ్వు బాధపడినందుకు అని అంటూ అవని మెడవంపుల్లో పెదాలు నిలుపుతాడు అభి. మరి నిజం తెలిసి మీరు నన్ను టెన్షన్ పెట్టారుగా, రెండిటికి చెల్లుకు చెల్లు అని అంటుంది అవని. ఆహా, ఇలాంటి కథలు బాగా చెప్తావు. నాకేమైనా చెప్పాలా నువ్వు అని ఎన్నిసార్లు అడిగాను. అసలు ఎలా ఉన్నావే? నన్ను ఎదురుగా పెట్టుకొని నాకు దూరంగా ఎలా ఉండబుద్ధి వేసింది నీకు అని మెడ మీద కొరికేస్తాడు అభి. ఇష్, ఈ కొరకడం మాత్రం నువ్వు మానవు బావా, అప్పుడు కూడా అలాగే కొరికేశావు అని అలక్కగా అంటుంది అవని. ఎక్కడెక్కడ కొరికాను అవని అప్పుడు? ఇదొక్క గాయమే ఉందా? ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అని ఎద మీద చేయి పెట్టి నిమురుతూ అడుగుతాడు. ఇంకొకటి ఉంది అని అంటుంది అవని. ఎక్కడా అని అడుగుతాడు. అది అని చెప్పలేక సిగ్గుపడుతూ ఉంటే, నువ్వు చెప్పక్కర్లేదు, ఇంకా సేపట్లో నేనే చూసుకుంటాను ఎక్కడెక్కడ నేను గాయాలు చేశానన్నది అని అవని చెవిలో హస్కీగా అంటాడు. దానితో అవని మొహం అంతా సిగ్గుతో ఎర్రగా మారిపోతుంది. నీకు ఇది సెకండ్ నైట్, కానీ నాకు మాత్రం ఫస్ట్ నైట్ అని అల్లరిగా అంటాడు అభి. అదేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మరి నువ్వైతే అప్పుడు స్పృహలో ఉండి నా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేసావు, కానీ నాకు అప్పుడు స్పృహ లేదు కదా, ఇప్పుడు ప్రతిదీ నాకు కొత్త కదా అని ఐవింగ్ చేస్తూ అంటాడు. అభి అల్లరి చూపును భరించలేక పూర్తిగా తలవాల్చేస్తుంది అవని. అవనిని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకువెళ్తాడు అభి. ఒంటి మీద చీర లేకపోవడంతో రెండు చేతులతో ఎద మీద అడ్డు పెట్టుకుంటుంది. ఇంకా దాచి ఏం చేస్తావు గాని, అంత సిగ్గుతో మరి ఆ రోజు నీకు నువ్వుగా నా దగ్గరికి ఎలా వచ్చావే? ఆ రోజు నువ్వున్న కండిషన్ అలాంటిది బావా, ఆ కండిషన్లో చూడలేకపోయాను నిన్ను. పైగా గాజు పెంకుతో ఈ చేతికి గాయాన్ని చేసుకుంటున్నావు, అందుకే తట్టుకోలేకపోయాను. నువ్వు బాధపడుతుంటే నా కళ్ళమ్మటి నీళ్ళొచ్చాయి. నా మనసు అసలు తట్టుకోలేకపోయింది. అందుకే ఇంక నేనేమీ ఆలోచించలేదు. అందులో ఆ డ్రగ్ వల్ల అలా ఫీలింగ్స్ ఆపుకోవడం వల్ల మీ ప్రాణం కూడా పోయే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇంకా అసలు ఆగలేకపోయాను నేను. అందుకే మీకు దగ్గరగా వచ్చాను. వెంటనే అవనిని గట్టిగా హత్తుకొని, అందుకని పిచ్చిదానిలాగా నిన్ను నువ్వు నాకు అర్పించేశావా? ఎవరైనా అలాంటి త్యాగాలు చేస్తారే? నా తెంగర బుచ్చి తప్ప. పైగా పెద్ద త్యాగవంతురాలిలాగా వదిలేసి వెళ్ళిపోయావు. ఆ క్షణం అదే కరెక్ట్ అనిపించింది, అందుకే వెళ్ళిపోయాను. కానీ ప్రతి క్షణం మీ ధ్యాసే పడుకుంటే మీ తలుపులే. ఎలాగో కొద్దిగా నిలదొక్కున్నానంటే మళ్ళీ మీరు నాకు ఎదురుపడ్డారు. మీరు ఎదురుపడ్డ క్షణం నుంచి రోజు నాకు నరకమే. దగ్గరికి రాలేక, దూరంగా ఉండలేక నాలో నేనే కుంగిపోయాను బావా. పైకి నవ్వుతూ ఏమీ తెలియనట్టున్నా ఎన్ని రాత్రులు ఎంత కష్టంగా గడిచిందో నాకే తెలుసు అని అవని అనగానే, అది నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో కోరి తెచ్చుకున్న కష్టం. అప్పుడే నాకు చెప్పుంటే ఈ పాటికి నీకు 3వ నెలో 4వ నెలో అని గుడ్ న్యూస్ చెప్పేదానివి అని అభి కొంటిగా అనగానే, బావా అని అంటుంది ఇంకేం మాట్లాడలేక. అంతే కదా, 6 నెలలు టైం వేస్ట్ చేసావంటూ అవనిని వదిలి అక్కడ ఫ్లాస్క్లో ఉన్న పాలు గ్లాసులో పోస్తాడు అభి. అవి అవని చేతికిచ్చి ఫోన్ తీసుకొని అనుగారికి ఒక మెసేజ్ చేసేసి ఫోన్ పక్కన పెట్టేసి, తాగు, ఆలోచిస్తున్నావేంటి అంటాడు. ఫస్ట్ మీరు తాగండి బావా అంటూ గ్లాస్ అభి నోటి దగ్గర పెడుతుంది. అభి కొద్దిగా తాగి అవని నోటికి పాలని అందిస్తాడు. పాలు తాగి పక్కన పెట్టాక, ఇంకా స్టార్ట్ చేద్దామా మోరీ పాల ఆట కన్ను గీటుతూ అడుగుతాడు. నేను ఇంకొక విషయం అడగాలి బావా. అవన్నీ రేపు మాట్లాడుకుందాం. ఇవాళ ముహూర్తం దాటితే మళ్ళీ నెల వరకు నేను ఆగాలంట. ఇంకంత ఓపిక నాకు లేదమ్మా అంటూ అవని పెదాలు అందుకుంటాడు అభి. అభికి దూరంగా ఉండాలని అవనికి కూడా లేదు. పతి చుట్టూ చేతులు వేసి తన అంగీకారాన్ని తెలుపుతుంది అవని. ఏ గదిలో అయితే వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడిందో అదే గదిలో మళ్ళీ వాళ్ళ కలయిక జరగబోతుంది. అదే గదిలో ఆ రోజు స్పృహ లేకుండానే అవనిని తన సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే గదిలో పూర్తి స్పృహలో
తన ప్రాణమైన అవనిని తనలో కలిపేసుకుంటున్నాడు. ముద్దు సాగిస్తూనే అభి తన చేతులకి పని చెబుతాడు. ఇద్దరూ పసి పాపలుగా మారిపోతారు. ఇద్దరూ ఒకరిని మించి ఇంకొకరు తమ ప్రేమని తెలపడంతో పోటీ పడుతూ ఉంటారు. ఆ రోజు అభి చేసే గాయాలకి ఆనందంతో పాటు కన్నీరు కూడా వస్తే, ఈరోజు అభి చేస్తున్న చిరుగాయాలకి ఆనందం మాత్రమే ఉంది. కన్నీరుకి ఆస్కారం లేదు. అవనిని తనలో కలుపుకుంటున్న క్షణం లీలగా ఆ రోజు జరిగింది అభి మైండ్లో కొద్ది కొద్దిగా జ్ఞాపకం రావడం మొదలుపెట్టింది. పూర్తిగా స్పష్టంగా గుర్తుకు రాకపోయినా తను అవనిని ఎంత కష్టపెట్టాడో అర్థం కాగానే ఇప్పుడు అంతకు మించి ప్రేమను పంచుతున్నాడు అభి. తను చేసిన ఇంకొక గాయం ఎక్కడో చూశాక అభి కంటి వెంబడి 2 చుక్కల నీరు కారి అవని మీద పడగానే, బావా వద్దు అని అవని తల ఊపుతుంటే, చాలా కష్టపెట్టాను కదా నిన్ను, ఎలా ఓర్చుకున్నావురా అంటాడు బాధగా. కష్టం కూడా ఇష్టంగానే భరించాను బావా, అయినా అంత మత్తులో కూడా నువ్వు కష్టపెట్టలేదు. ఇప్పుడు ఇంకది గుర్తు చేసుకోవడం అవసరమా అని అవని అనగానే, ఇంకొక్క క్షణం కూడా ఆగకుండా అవనిని పూర్తిగా తనలో కలిపేసుకుంటాడు అభి. ఇన్నాళ్ళకి ఇద్దరికీ మనసు ప్రశాంతంగా మారింది. ఎన్నో మలుపులు, ఎదురు చూపులు, టెన్షన్లు తర్వాత ఇద్దరు ఒకటిగా మారారు. కథ కొనసాగుతుంది. ఇక మరిద్దరూ ఒకటిగా ఏకమైపోయారు. మరి అవనిని ఇబ్బంది పెట్టాలన్నవాడు అవనిని ఏమైనా చేయగలుగుతాడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.